అందరికీ నమస్తే. ఒక అమ్మ కథ అనే కథలో ఇది 6వ భాగం. ఇదేంటంటే, ఆ అమ్మ హాస్పిటల్కి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళగా వారు అమ్మాయిని చూసి, అవునమ్మా, మీ అమ్మాయికి వినికిడి లేదు అన్న సంగతి మాకు కూడా తెలిసింది. కాకపోతే ఒక అవకాశం చేయి దాటిందని మాకు తెలుసు. అమ్మాయికి వయసు 1 సంవత్సరం ఎక్కువ అయింది కాబట్టి మేమేమీ చేయలేము అని వాళ్ళు అన్నారు. ఆ అమ్మ చాలా బాధపడి, కాదండి, మీకు తెలిసిన హాస్పిటల్స్కి ఫోన్ చేసి కొంచెం సహాయం చేయండి అని అడగగా ఆ హాస్పిటల్ సిబ్బంది అన్ని హాస్పిటల్స్, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ ఫోన్ చేసి చాలా ట్రై చేశారు. ప్రతి హాస్పిటల్లో వయసు దాటిపోయింది అమ్మ, మేమేమీ చేయలేము అని చెప్పారు. చెప్పగా కోటి ఈఎన్టీ హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి అతను ఫోన్ చేయగా అక్కడ దేవుడు లాంటి డాక్టర్స్ ఆ అమ్మాయికి సర్జరీ చేయించే అవకాశం ఉంది, మీరు వాళ్ళని వెంటనే హైదరాబాద్ పంపండి, మేము చూసుకుంటాం అని ఆ విషయం తెలుపగా ఎంతో సంతోషపడింది. అంతేకాకుండా తనకి కావలసిన టెస్ట్లు అవన్నీ తన సొంత ఊరిలో చేసినవన్నీ పట్టుకొని వెళ్ళండి, అంతేకాకుండా అక్కడ అట్మాస్ఫియర్ అంతా మీరు చూసుకొని వచ్చి మాట్లాడుకోండి అని ఆ హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. చెప్పగా ఆ అమ్మ తన భర్తతో ఒక మాట చెప్పింది. ఏమండి, హైదరాబాద్లో పాపకి మాటలు వచ్చే వినికిడి ఆపరేషన్స్ చేస్తున్నారట, మనం ఒకసారి వెళ్ళి కలుద్దామండి అని ఆ భర్తకు చెప్పగా ఆ భర్త అప్పటికే ఒక హాస్పిటల్లో కార్ డ్రైవర్గా పనిచేయడం వల్ల ఆ భర్త ఆ మేడం గారు ఇలా హైదరాబాదులో పాపకి వినికిడి ఆపరేషన్లు చేస్తున్నారట, ఒకసారి వెళ్ళి మేము కలిసి వస్తాము అని అనగా ఆ మేడం గారి ప్రోత్సాహంతో వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు, వినియోగించుకోండి అని చెప్పి మా ముగ్గురిని హైదరాబాదు, ఆ అమ్మని, బిడ్డని, ఆ భర్తని కలిసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ప్రతి విషయం కనుక్కొని రమ్మని ఆ డాక్టర్ గారు చెప్పారు.